ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే అక్కడ ఎవరు అంటే శ్రీ వశిష్ఠ మహర్షి రామచంద్రునితో తెలియజేస్తూ ఉన్నారు. నారదుడు కళ్ళు తెరిచేటప్పటికీ పురుషులు ఎవ్వరూ లేనటువంటి ఆ ప్రదేశంలో క్రీడిస్తూ ఉన్నటువంటి ఆ అప్సరసలు ఆ బంగారు కమలాల యొక్క మొగ్గల వంటి శరీరాలతో కూర్చొని వస్త్రాలను విడిచి ఆటలాడుకుంటూ క్రీడిస్తూ ఉన్నారు. ఒకరికొకరు చుట్టుకుంటున్నారు. ఇంకా కరిగినటువంటి బంగారం రస ప్రవాహంలాగానే వారు కాంతి చేత ప్రకాశశీలలై వెలయుచూ ఉన్నారు. తమ యొక్క ఊరువుల చేత మన్మధుని యొక్క మందిరానికి స్తంభాలను అంటే సంచయం చేస్తున్నట్లుగానే ఉన్నవారు. ఇంకా కూడా తన జలము ప్రతిబింబించిన చంద్రుణ్ణి కూడా నిర్మలం చేసేటువంటి సర్వవ్యాపినియగు ఆకాశగంగనున్ను ఆ స్త్రీ సమూహం ఏం చేస్తూ ఉన్నారు అంటే తమ యొక్క సౌందర్య రస ప్రవాహము చేత తిరస్కారం చేస్తున్నట్లుగానే ఉన్నారు. మన్మధుని యొక్క నందనోద్యానమునందు ఆ క్రీడా సమయమున వారు తమ నితంబరోపరత చక్రాల చేత అంటే వారి యొక్క ఒకరికొకరు ఆనుకొని ఆ గంగాజలాన్ని ప్రవహించకుండా నిరోధించి ఆ గంగాజలము పైకి ఎగిరేటట్లుగా ఊర్ధ్వ మార్గానికి పంపుతున్నట్లుగా ఉన్నారు. ఇంకా కూడా వారి యొక్క సర్వ అవయవాలన్నీ కూడా మొత్తం కనపడుతూ ఉండడం చేత ఆ స్త్రీ సమూహము అంటే కాలరూప పరమాత్మ చేత దాల్చబడినటువంటి విశ్వరూపములాగానే ఉన్నది. మిగుల స్వచ్ఛములే అవడం బట్టి వారి యొక్క సర్వ అవయవాలను కూడా సర్వుల యందు కూడా ప్రతిబింబించడం చేత వారు ఒకరికొకరు అదృశ్యత్వము కనబడకుండా ఉన్నట్లుగానే ఆ అదృశ్యత్వాన్ని పొంది ఉన్నారు. వత్సరముల చేత శాఖల చేత పక్షాల చేత పల్లవాల చేత కూడా శోభితమై వివిధ రకాలైన ఋతువులను ఆ యొక్క లతా సమూహాల చేత చుట్టబడి ఆ పగలంతా శోభ అనేటువంటి మొగ్గలతో కూడినటువంటి ప్రకాశము అనేటువంటి పుష్పపరాగముతో కూడుకొని అవ్యక్తాకాశము అనబడేటువంటి వనమనందు ఉత్పన్నమైన ఆ చంచల శరీరులైనటువంటి దేవతలు అనేటువంటి పక్షుల చేత నిండిపోయి సప్త సముద్రాలు కూడా ఆలవాలము కలిగినటువంటిదైన కాలము అనేటువంటి కల్పవృక్ష భగవంతుని చేత ఉద్భూతమైనటువంటి విశ్వరూపములాగానే ఆ స్త్రీ సమూహము కనబడుతూ ఉన్నది. అంతేకాదు మిగుల సౌందర్యము సమత్వ కారణము చేత ఆ కమల పుష్పాలతో స్పర్ధ కలిగిన వారే పోటీపడుతూ వాటిని నాళాలతో కూడా పెరికి త్రొక్కివేస్తూ ఉన్నారు. వారు తమ యొక్క ముఖరూప కమలాలయందు దీర్ఘమైనటువంటి జుట్టు, నల్లని కనుగుడ్లు, లలాటమునందు కూర్చబడినటువంటి నీలమణులు అనేటువంటి తుమ్మెదల చేత శోభితులై ఉన్నారు. అమృతాన్ని సంచయం చేసేటువంటి ఆ దేవతలు, అమృతాన్ని హరించేటువంటి రాహువు మొదలైనటువంటి ఆపదలను నశింపజేయడం కోసం ప్రాణి సమూహము చేత మరి దుష్ప్రాప్యమును శోభాయమానములు అయిన ఆ బంగారు కమలాల చేత అలంకరింపబడినటువంటి ఆ కమలాలు తామరల యొక్క చిగుళ్ళ చేత కప్పబడిన శీతలమైన ఆకాశ గంగాజలము చేత విశుద్ధమై అతి సురక్షితమైనటువంటి మేఘపర్వత గుహయందు చంద్రకళా ప్రవాహము ఒకచోట సమకూర్చి స్థాపించి ఉంచారా అన్నట్లుగానే స్త్రీ సమూహము అక్కడ కనబడుతూ ఉన్నది. ఈ విధంగా అంటే అనాశ్రిత వివేకాంశం బభూవానందితం స్ఫురత్ ఆనందవలితే చిత్తే క్షుబ్ధే ప్రాణాన్ని లేస్థితే బభూవ తస్య హృష్టస్య మదనస్ఖలితం తదా ఫలం రసాపూర్ణమివ గ్రీష్మాంతాయవతో యదః. ఈ విధంగా రమణీయమైనటువంటి ఆ స్త్రీల యొక్క సమూహాన్ని చూశాడు నారదముని.
అప్పుడు ఆయన యొక్క మనస్సు అనేటువంటిది అకస్మాత్తుగా వివేకం నశించింది. మరి ప్రమత్తము కోరిక మొదలైంది, మందత్వం ఆవహించింది. చిత్తమేమైంది? ప్రమత్తమైంది, జాలువారింది. ప్రాణవాయువు క్షోభించింది. రసపూరిత ఫలములాగానే ఆ గ్రీష్మాంతం అందలి అంటే ఆ వేడి ఋతువుల యొక్క చివరి కాలంలో మరి మేఘము ఏ విధంగా అయితే అది ద్రవీభవన స్థానానికి వస్తుందో అలాగనే అతని యొక్క వీర్యం కూడా స్ఖలితమైంది. ఉత్తముడవగు ఓ రాజా, ఆ తర్వాత శాఖామూల భాగము ఛేదింపబడినటువంటి వృక్షములాగానే, జలకణాలను వర్షించేటువంటి చంద్రునిలాగానే, లేకపోతే ఆ కాలమున రెండుగా త్రుంచబడినటువంటి కమల నాళంలాగానే ఆ ముని చ్యుతవీర్యుడయ్యాడు. ఆయన యొక్క వీర్యం స్ఖలించింది, అంటే ఆయన వీర్యం జారిపడింది అని చెప్పగా అప్పుడు సికిధ్వజ మహారాజు ఇలా అంటూ ఉన్నాడు. తాదృశోపి బహుగ్నోపి జీవన్ముక్తోప్య సౌముని నిరిచోపి నిరాగోపి నాకించిదుమోప్యలం సబాహ్యాభ్యంతరం నిత్యమాకాశ విశదోపి చ నారదోపి కథం బ్రహ్మన్ మదన స్ఖలితో భవత్. సికిధ్వజుడు అడుగుతూ ఉన్నాడు, ఓ మహాత్మా, నారదుడు మహాజ్ఞాని, ఇంకా ఆయన జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు, ఎటువంటి రాగద్వేషాలు రాగాలను ఎప్పుడో వదిలివేసినవాడు, ఆయనకు ఎటువంటి కోరికలు లేవు, ఇచ్చారహితుడే అయ్యాడు. నిరుపమాని, ఆయనను దీనితో ఫలానా అని పోల్చి చెప్పడానికి సాధ్యముగానటువంటి వాడు. అటువంటి ఆయన బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ నిత్యము కూడా ఆకాశములాగా విశదుడై ఉన్నప్పటికీ కూడా నారదముని ఆ ప్రకారంగా ఆయన యొక్క వీర్యం ఎలా చ్యుతి చెందింది, ఆయన వీర్యపతనం ఎలా జరిగింది అని అడగగా అప్పుడు చూడాలా ఈ విధంగా చెప్తోంది. పర్యస్య ఏవ రాజర్షే భూత జాగర్జ జగత్రయే దేవాదేరపి దేహోయం ద్వయాత్మైవ స్వభావతః. ఓ రాజర్షి, ఈ ముల్లోకములయందు ఉత్పన్నమైనటువంటి ఈ సమస్త ప్రాణిజాతికి కూడా, అంతేకాదు ఇంకా దేవజాతికి కూడా స్వాభావికంగా దేహము రెండు విధాలుగా ఉంటుంది. అజ్ఞానవంతుడైన లేక జ్ఞానముతో కూడి ఉన్నప్పటికీ కూడా ఈ దేహము తన నాశము అయ్యేటంత వరకు కూడా సమస్త ప్రాణులకు కూడా సుఖముతో దుఃఖముతో కూడుకొని ఉంటుంది. తృప్తికరమైనటువంటి పదార్థాల చేత దీపంచే ప్రకాశములాగాను, చంద్రునిచే మహాసముద్రములాగాను సుఖం వృద్ధి చెందుతుంది. అలాగే ఆకలి బాధ చేత దుఃఖము, మేఘపటలము చేత అంధకారములాగానే వృద్ధి చెందుతుంది. మేఘాలు వచ్చినాయా అంటే సూర్యతేజం మరుగునబడుతుంది, చీకటి కమ్ముతుంది. అలాగనే ఆకలి వచ్చిందా, ఆకలి తీరకపోతే ఇంకా ఆకలి దప్పిక మొదలైనటువంటి వాటితో దుఃఖమే వస్తుంది. అలాగున బట్టే ఈ అట్లాగుట ఎందు స్వభావమే కదా కారణమై ఉన్నది అనే చెబుతూ, స్వరూపే నిర్మలే సత్యే నిమేషామపి విస్మృతే దృశ్యముల్లాసమాప్నోతి ప్రావృషీవ పయోదర. కాబట్టి ఈ విధంగా చూడాలా అన్నది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు రామచంద్ర తన యొక్క సత్య నిర్మల స్వరూపము యొక్క క్షణమైనా కూడా మరిచినట్లయితే, తన సత్యము నిర్మలమైనటువంటి స్వరూపాన్ని ఒక్క క్షణం మరిచినా కూడా వర్షాకాలమున మేఘము ఆవరించినట్లుగానే ఈ దృశ్యము ఉల్లాసాన్ని పొందుతుంది అని చెబుతూ, అనారతానుసంధాన దప్యున్మేషణమని మణిస్మృతే స్వరూపేణోళ్ళ సత్యేష చిత్తే దృశ్య పిశాచక. అంటే నిరంతరము కూడా ఆత్మానుసంధానము చేయుట చేత క్షణములన సంధికాలమును కూడా అతి స్వల్పమైన సమయమునందైనా సరే ఆత్మను విస్మరించకుండా మరవకుండా ఉండడం చేతనే ఈ దృశ్య పిశాచము అనేటువంటిది చిత్తమునందు ఎటువంటి ఉల్లాసాన్ని కూడా పొందకుండా ఉంటుంది. అంటే
ఓముని నిర్మలమైనట్టి సత్యమైనట్టి తన యొక్క ఆత్మస్వరూపము ఒక్క నిమిషము మరిచినప్పటికీ కూడా వర్షాకాలంలో మేఘాలు ఆవరించినట్లుగానే ఈ దృశ్యం అనేటువంటిది విజృంభిస్తుంది. ఒక్క క్షణం తనను తాను తన యొక్క ఆత్మస్వరూపం తన మరిచినట్లయితే, అంటే రెప్పపాటు కాలమైనా సరే మరవకుండా నిరంతరము ఆత్మస్వరూపాన్ని అనుసంధానముగా వించుచూ ఉన్నట్లయితే, అంటే ఆత్మానుసంధానం అటువంటి ఆత్మతత్వాన్ని చింతన చేస్తూ ఉన్నదనుకో, ఇంకా ఈ దృశ్యము అనేటువంటి పిశాచము ఎప్పటికీ కూడా ఈ చిత్తమున అస్సలు విజృంభించదు అని చెబుతూ, అంటే తమ యొక్క ప్రకాశము చేతనే రాత్రి పగలు మొదలైనటువంటి స్థితి పొందినట్లుగానే సుఖము చేత దుఃఖము చేత ఈ శరీరము కూడా స్థితిని పొందుచూ ఉన్నది. ఏవం హి సుఖదుఃఖే ద్వే జన్మకారణ దర్శనాత్ అగ్నస్య గాఢతాం యాతే పటే కుంకుమవద్రుడం. ఈ విధంగా దేహాదుల యందు ఆత్మభావము అనేటువంటిది దర్శించడం చేత, అంటే ఈ దేహాదుల యందు ఆత్మ అనేటువంటిది పుట్టడం, ఆత్మ ఉండడం అనేటువంటిది దర్శించాడా, ఇంకా సుఖము కానీ దుఃఖము కానీ రెండు కూడా తెల్లని వస్త్రం మీద కుంకుమ రంగులాగానే అజ్ఞానికి గాఢంగా నాటుకొని పోతూ ఉన్నవి. అంతేకాదు తగ్నస్య త్వంగ లగతో మనాగపి నా తద్వశాత్ యథా శుభౌ రాగాదినాక్రాంత తరౌమణి. ఈ స్ఫటికమణికి శుభాశుభవర్ణము, అంటే మరి స్ఫటికమణి ఉన్నది, దానికి శుభము కానీ అశుభము కానీ, అంటే ఏ రంగు అయినా సరే స్ఫటికానికి అంటుతుందా? అంటదు. అలాగననే ఈ యొక్క సుఖము కానీ దుఃఖము కానీ జ్ఞానిని తత్వజ్ఞానమునందు జ్ఞాని వసించి ఉన్నప్పుడు సుఖము దుఃఖము ఏవి కూడా అంటలేవు అని చెబుతూ, ఎలాగంటే ఈ దేహాదుల యందు, అంటే అస్థిరమైన దేహాల పట్ల స్థిర భావన, దేహాదుల యందు సత్యభావన ఉండడం వలన అజ్ఞానికి సుఖము దుఃఖము రెండు కూడా వస్త్రానికి కుంకుమ రంగులాగానే, కొత్త వస్త్రానికి కుంకుమ రంగు నాటుకుపోయినట్లుగానే నాటుకుపోతుంటుంది. అంటే అస్థిరమైనటువంటి దాని యందు స్థిర భావన ఉంచినప్పుడు అజ్ఞానికి, అటువంటి వాడు అజ్ఞాని, వానికి సుఖము అంటుతుంది దుఃఖము అంటుతుంది. అది ఎలా అంటుతుంది? కొత్త వస్త్రాన్ని కుంకుమ రంగా అంటినట్లుగానే అని చెబుతూ, అంతేకాదు ఓముని స్ఫటికమణికి, అంటే స్ఫటికం ఉన్నది, అది ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది, ఎదుడు దాన్ని ప్రతిబింబిస్తుందే కానీ ఆ రంగు అంటదు. అటువంటి దానికి కుంకుమము కానీ నీలత్వము కానీ మొదలైనటువంటి రంగులు అంటుతాయా? స్ఫటికానికి ఏది అంటదు. అలాగనే జ్ఞానికి కూడా తన యొక్క తత్వజ్ఞాన వశమునందు మరి సుఖము అంటదు దుఃఖము అంటదు, ఒకంతైనా సరే కొంచెమైనా అంటకుండానే ఉంటాయి అని చెబుతూ, ఎలాగంటే స్ఫటికమణి జపా కుంకుమాది రాగాలు సమీపమున ఉన్న అయితే ఆ కాలమునందు ఆ రంగులతో కూడినట్లుగా దానిలో ప్రతిబింబిస్తుంది కానీ అంటదు. కానీ జీవన్ముక్తుడైనటువంటి ముని అయితే అలా కాదు. తత్వజ్ఞాన కారణము చేత సుఖాల చేత కానీ దుఃఖాల చేత కానీ కొంచెమైనా సరే ప్రభావితుడు కాకుండానే ఉంటాడు అని చెబుతూ, గతేపి వస్తుని దృఢం బుద్ధిర్యా పరితాపిత గతేపి కుంకుమే వస్త్రం తదీయ మనురంకుణం వస్తునః శ్లేషమాత్రేణ ఘనరంజితమేతి దీహి. అంటే వస్తువు యొక్క సన్నిధి మాత్రము చేతనే, వస్తువు యొక్క సామీప్యము చేతనే మూడిని యొక్క బుద్ధి దాని చేత రంజితమవుతుంది. అలాగననే మరి కుంకుమ అనేటువంటి వస్తువు నశించిందా, వస్త్రము మిగులు ఎర్రగానే ఉండునట్లుగానే వస్తువు నశించినప్పటికీ కూడా మూడుని యొక్క బుద్ధి అనేది పరితప్తం అవుతూనే ఉంటుంది అని చెబుతూ, సజహాతి యథా మూఢస్తదా విషయరంజనం. అంటే వస్త్రము గనక కుంకుమ రంగును వదలనట్లుగానే మూఢుడు కూడా విషయమైనటువంటి రంగుని ఎప్పటికీ త్యజించడు.
ఎలాగంటే ఓముని స్ఫటికమణికి కుంకుమ నీలత్వము మొదలైనటువంటి రంగులు అంటనట్లుగానే జ్ఞానికి తత్వజ్ఞాన వశమునందు సుఖము దుఃఖము ఏమాత్రము కూడా అంటకుండానే ఉంటుంది. అయితే కుంకుమతో సంబంధము పొందిన వస్త్రము ఆ కుంకుమ తొలగిపోయినప్పటికీ కూడా దాని యొక్క రంగుని విడవదు. అలాగే దృశ్య విషయంతో సంబంధాన్ని పొందినటువంటి మూఢుడు ఆ విషయం తొలగిపోయినప్పటికీ కూడా దాని యొక్క వాసన అనేటువంటిది వదలకుండానే ఉంటాడు అని చెబుతూ అనేనైవ క్రమేణతౌ బంధమోక్షౌ వ్యవస్థితౌ భావ నత నవం మోక్షో బంధో హి దృఢవాసన. ఇటువంటి క్రమాన్ని బట్టి బంధము మోక్షము కూడా బుద్ధి అందే వ్యవస్థితాలై ఉన్నవి అనేటువంటి విషయం తెలుస్తుంది. విషయభావన యొక్క సూక్ష్మతయే మోక్షము. విషయభావాలు ఎప్పుడైతే కూడా తగ్గిపోయి సూక్ష్మీకరించిపోయి అసలు లేకుండా పోతాయో అదే కదా మోక్షము. విషయాల యొక్క అంటే విషయాల పట్ల ఉన్నటువంటి కోరిక దృఢంగా ఉంటే అదే బంధము అని చెబుతూ ఎలాగంటే ఇటువంటి క్రమాన్ని అనుసరించియే అంటే విషయాల యొక్క వాసనల యొక్క ఉనికి ఏదైతే ఉన్నదో ఆ ఉనికి ఉండడం కానీ అది లేకపోవడం కానీ దాని చేతనే బంధమని ఉనికి చేత లేకపోవడం చేత మోక్షమని స్థితి కలుగుతూ ఉన్నది. అంటే విషయభావన లేకుండా ఉండడమే మోక్షము, విషయభావన దృఢంగా కలిగి ఉండడమే బంధము అని చెబుతూ అంతేకాదు ఇంకా కూడా సికిధ్వజుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఈ విధంగా చెప్పగా అప్పుడు సికిధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు, ఓ ప్రభు ఏది స్యోత్పత్తి కారణ ప్రాప్తౌ కథం దుఃఖం సుఖం చవ అభ్యుదేతీతి వదమే దూరస్థాన మపి ప్రభు. సికిధ్వజుడు అంటున్నాడు, ఓ ప్రభు దూరమున ఉన్నట్టు కానీ లేకపోతే దగ్గరగా ఉన్నటువంటిది కానీ ఈ పుత్రులు రాజ్యము మొదలైనటువంటి విషయాలను గురించినటువంటి లాభము లేదా వినాశాల యొక్క ఉత్పత్తి వీటి యందు దానిని అభిమానించేటువంటి జీవునకు సుఖము దుఃఖము ఏ క్రమాన కలుగుతూ ఉన్నవి దయచేసి తెలియజేయండి. ఉదారములు అతి స్వచ్ఛములు విశాలమైనటువంటి అర్థాలతో కూడిన తమ యొక్క మాటలను వినడం యందు నాకు ఎలా ఉన్నదంటే మయూరము గనక మేఘ శబ్దాల చేత తృప్తి పొందనట్లుగానే మేఘాలు ధ్వనిస్తుంటే మయూరము ఆడుతుంది, అంటే నెమలి ఆడుతుంది. ఆ విధంగా ఆ మేఘాలు శబ్దారావాల చేత నెమలి తృప్తిని పొందనట్లుగానే మీ యొక్క మాటలతో నేను తృప్తిని పొందజాలకున్నాను అని చెప్పగా అప్పుడు చూడాల ఇలా చెప్తూ ఉంది. స్వోత్పత్తి కారణం హృదయం లబ్ధ్వా కాయాక్షి పాణిభిః సుఖం సంవిధియం బాలా నోనముల్లా సతి స్వతః. ఓ రాజర్షి సమీపస్థమైనటువంటి విషయాల యందు అంటే దగ్గరలో ఉన్నటువంటి విషయాల పట్ల శరీరము కానీ నేత్రాదులు కానీ చేతుల ద్వారా కానీ దూరస్థమైనటువంటి విషయాల పట్ల అంటే శబ్దము అనుమానము మొదలైనటువంటి ప్రమాణాదుల చేత అనుకూల పదార్థాన్ని పొందడం చేత లేదా అనంతమైనటువంటి స్వాత్మతత్వమును ఎరుగని కారణము చేత బుద్ధి ఎందున్నటువంటి ఈ యొక్క సుఖ సంవిత్తు ఈ సుఖము అనేటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో అది క్షోభ చెంది కుండలిని నాడి యందు ఉన్నటువంటి భోక్తయగు సుషుం ఆ యొక్క జీవుని పట్ల స్వయంగా ప్రకటితం కనబడుతూ ఉన్నది కదా. అంటే హృదయమందున్నటువంటి జీవుని యొక్క భోగానుభవం కోసము దేహమునందు వేరువేరు నాడులు ఉన్నవి. అయితే ప్రాణవాయువు చేత నిండిపోయి ఉన్నటువంటి నాడులను జీవుడు వాటిని స్ఫురింపజేస్తూ ఆక్రమిస్తాడు. ఇంకా కూడా వృక్షము యొక్కయు లతల యొక్కయు మూల భాగానికి నీరు పోయడం చేత వృక్షమంతటా లతల యందంతటా కూడా రసం ప్రవేశిస్తుంది కదా. అలాగనే స్పర్శ మాత్రము చేత జాగృతుడైనటువంటి ఈ జీవుడు కూడా సుఖము దుఃఖము మొదలైనటువంటి అనుభవాన్ని పొందడం కోసం శరీరం అంతటా కూడా ప్రవేశిస్తూ ఉన్నాడు. సుఖాదుల యొక్క అనుభవం కోసమే జీవనకు దేహమునందు వేర్వేరు నాడులు ఉన్నవి.
ఎలాగంటే సుఖం యొక్క అనుభవమున ప్రవృత్తుడయ్యేటువంటి జీవునికి స్వస్థత శీఘ్రంగా స్ఫురిస్తుంది, కానీ దుఃఖం యొక్క అనుభవమునందు ప్రవృత్తుడైనటువంటి జీవునికైతే కాదు కదా. అందువలననే ఏహి మార్గాః నువేషస్య కువేషస్య నతే శుభాః అంటే ఏహి మార్గాః సువేషస్య, అందువలననే లోకములో భోగానుభవము ప్రవృత్తులైనటువంటి ఉత్తమ వేషధారులైనటువంటి రాజులు మొదలైన వారికి సుఖదాయకములైనటువంటి కర్పూరము, చందనము, రూపాది మొదలైనటువంటి మార్గాలు ప్రసిద్ధములై ఉన్నవి కదా. కానీ నిందిత వేషధారులకు నీచులకు అవి కావు కదా. దానికి అవన్నీ కూడా విపరీతాలే అయి ఉన్నవి. కాబట్టి ఓ రాజర్షి, ఎంతవరకైతే ఈ జీవుడు అతి చంచలమైనటువంటి నాడీ మార్గమున ప్రవేశించకుండా శాంతుడై మెలుగుతూ ఉంటాడో అంతవరకు కూడా అతనిని ముక్తుడు అనే నీవు తెలియు. ఎంతవరకైతే అటువంటి చంచల నాడీ మార్గమున ప్రవేశించి ప్రాణవాయువును సంక్షోభం చెందిస్తూ ఉంటాడో అంతవరకు అతనిని బద్ధుడు అనే తెలియు. విషయాలు గురించినటువంటి సుఖం, దుఃఖం వీటి యొక్క చేష్టాస్ఫురణము చేత అంటే ఏ చిత్తస్పందమైతే ఉంటుందో ఆ స్పందమే జీవునకు బంధము కానీ ఇతరమైనది కానే కాదు. అటువంటి సుఖము దుఃఖము యొక్క అభావము చేతనే అంటే సుఖము లేదు దుఃఖము లేదు లేకపోవడం చేతనే మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుంది. ఈ విధంగా విషయాలను గురించినటువంటి సుఖ దుఃఖ సత్త చేత ఉన్నటువంటిదే బంధం. ఆ యొక్క భావము చేత ఆ భావము లేకపోవడము చేత మోక్షము అనేటువంటి రెండు విధాలైనటువంటి స్థితి కూడా లోకమున ఉన్నది. సుఖ దుఃఖ దశే యావదాని తేనేంద్రియైః శతైః తాపత్ సుఖ సమః సౌమ్యో జీవస్తిష్టతి శాంతవత్ అంటే దుష్టములైనటువంటి ఇంద్రియాల చేత విషయాలను గురించినటువంటి సుఖ దుఃఖ దశలు ఎంతవరకైతే కలుగకుండా ఉంటాయో అంతవరకు కూడా జీవాత్మ శాంతచిత్తుడై సౌమ్యుడై సుఖ దుఃఖాల యందు కూడా సముడై ఉంటాడు. అంటే చంద్రుణ్ణి చూడడంతో సముద్రం ఉల్లాసాన్ని పొందుతుంది కదా. సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ చూడడంతో ఇంద్రియాలకు అతీతమైనటువంటి స్వప్రకాశాత్మ అయినటువంటి జీవాత్మ చంచలమైనటువంటి చలనము కలిగిన శరీరము కలిగినది అభ్యంతరమున ఉల్లాసాన్ని పొందుతూ ఉంటుంది. అంటే జీవ క్షుభ్యతి దృష్టేన సంవిధాంగా సుఖాధిన ఆమిషేణ ఇవ మార్జారో మౌర్ఖ్యమే మాత్ర కారణం. సుఖం యొక్క కానీ తత్సాధనాభూతమైనటువంటి ధనాదుల యొక్క కానీ వాటి పట్ల ఉన్నటువంటి రాగము చేత మాంసమును గూర్చినటువంటి రాగము చేత పిల్లిలాగానే జీవుడు క్షోభన పొందుతూ ఉన్నాడు. మాంసము ఏదో ఒక పదార్థము మాంస పదార్థము తినాలి అని కోరిక కలిగినటువంటి పిల్లి ఏ విధంగా బాధపడుతుందో అలాగే జీవుడు కూడా సుఖంగానే ఆ సుఖం యొక్క సాధనభూతమైనటువంటి సుఖం దేని ద్వారా వస్తుందనుకుంటాడు. ధనధాన్యాదులు, పరిసరాదులు, కీర్తి ప్రతిష్టలు, పదవులు, ఉద్యోగాలు వీటన్నింటి యొక్క ఆగమనమే సుఖం అనుకుంటాడు. కాబట్టి ఆ జీవుడు ఆ సుఖాన్ని కోరి సుఖం యొక్క సాధన అయినటువంటి ధనాదులను గురించి దాని పట్ల ఉన్నటువంటి రాగము చేత బాధపడుతూ ఉంటాడు. ఇందుకు కారణం కేవలము మూర్ఖత్వమే అవుతూ ఉన్నది కదా. శుద్ధేన బోధేన స్వాత్మజ్ఞానమయాత్మన సుఖ దుఃఖాది నాస్తి తేన సౌయాతి సౌమ్యత. అంటే స్వాత్మజ్ఞానముతో నిండిపోయినటువంటి శుద్ధమైన బోధ చేత సుఖము దుఃఖము మొదలైనటువంటివి లేవు అనే భావన కలిగి దాని చేత జీవుడు విశ్రాంతిని పొందుచూ ఉన్నాడు. ఎలాగంటే స్వాత్మజ్ఞానమయమగు తన యొక్క జ్ఞానము చేత అనుభవ సిద్ధమైనటువంటి జ్ఞానము నిండిపోయి ఉండినటువంటి శుద్ధమైన బోధ చేత సుఖము దుఃఖము సుఖము లేదు దుఃఖము లేదు అనేటువంటి భావన కలిగినటువంటి జీవుడు మరి విశ్రాంతిని పొందుతూ ఉన్నాడు అని చెబుతూ, అంటే ప్రియుడవగు ఓముని మాంసమును చూచి పిల్లి క్షోభించినట్లుగానే ఆ విషయ సుఖ
మరే ఆ సుఖం యొక్క సాధనాలుదులు అయినటువంటి ధనాదులను చూచి జీవుడు క్షోభన చెందుతున్నాడు కదా. దీనికి కారణం ఏంటి అంటే అతని యొక్క అజ్ఞానమే అయ్యింది. తన యొక్క నిరతిశయానంద రూప ఆత్మస్వరూపమును గురించినటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని గూర్చినటువంటి ఆ జ్ఞానమే అని భావము కదా. అయితే స్వాత్మజ్ఞానము అనేటువంటిది నిండిపోయి ఉన్నదా, శుద్ధమైనట్టి జ్ఞేయమైన ఆత్మను గురించిన బోధ చేత విషయ సుఖ దుఃఖాదులు లేవు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. దాని ద్వారా ఇంకా జీవుడు పరమశాంతిని పొందుతాడు. ఇంకా సాంసారిక సుఖము మొదలైనటువంటి శుద్ధరూపుడు అయినటువంటివి ఆ శుద్ధరూపుడనే అగు ఇవన్నీ కూడా నా యందు లేవు. ఈ విషయ సుఖాదులను వ్యర్థముగా నా యందు నేను కల్పించుకున్నాను అనే ఈ ప్రకారమైనటువంటి ప్రబుద్ధుడైనటువంటి జీవుడు పరమశాంతిని అంటే మోక్షస్థితిని నిర్వాణాన్నే పొందుతూ ఉన్నాడు అని చెబుతూ సుఖాధ్యావస్థ్య తద్రూపమిత్యంతర్బోధ సంవిదాః నా తదున్ముఖతాం యాతి జీవ శామ్యతి కేవలం. అంటే విషయజనిత సుఖాదులు ఆ వస్తువులను అభ్యంతరమైనటువంటి జ్ఞానము చేత జీవుడింకా వాని వైపునికి మరలక కేవలము శాంతుడై కనబడుతూ ఉంటాడు. ఎలాగంటే ఈ విషయ సంబంధాలైనటువంటి సుఖము కానీ దుఃఖము కానీ అవస్తు రూపాలే అంటే మిథ్య అనేటువంటి భావన చేత అనేటువంటి మిథ్య అనేటువంటి బోధ అంతఃకరణమునందు స్థిరపడిపోగా దాని చేత జీవుడు ఇక వాని వైపుకు ఏమాత్రము వెళ్ళడు. ఆ తర్వాత వాడు కేవలము పరమశాంతిని పొందుతూ ఉన్నాడు అనే చెబుతూ సర్వమేవ చిదాకాశం బ్రహ్మేతి ఘన నిశ్చయే స్థితిం యాతే శమం యాతి జీవోమి స్నేహ దీపవద్ దీపవచ్చమయ మాయాతి సుఖాది స్నేహ సంక్షయే. అంతా కూడా చిదాత్మస్వరూపమే. ఆ చిదాకాశమైనటువంటి బ్రహ్మమును దృఢ నిశ్చయము తన యందు చేసుకునగా అలా దృఢమైనటువంటి నిశ్చయము అంత చిదాకాశమైనటువంటి బ్రహ్మమే అనేటువంటి దృఢ నిశ్చయము తన యందు నెలకొంటే జీవుడు ఇంకా రాగరహితుడై ఉంటాడు. అప్పుడు ఇక నూనె లేనటువంటి దీపం ఏ విధంగా శమించిపోతుందో అలాగే సుఖాదులను గురించినటువంటి కోరికలు నశించినప్పుడు ఇక నూనె లేనటువంటి దీపం నశించిన తీరుగానే దీపంలాగానే వాడు కూడా శాంతిని పొందుతాడు అని చెబుతూ ఎలాగంటే సమస్తము కూడా చిదాకాశమే అయినటువంటి ఆత్మయే అనేటువంటి నిశ్చయం బాగా దృఢపడిపోతుంది. అలా దృఢపడగా జీవుడు తైలరహిత దీపంలాగానే మహాశాంతిని పొందుతాడు. సర్వమితి జ్ఞానాజ్జీవో ద్విత్వ విభావన సర్వమాకాశమేవేతి బుద్ధ్వా క్షోభం న గచ్చతి. జీవస్యానేన శూన్యస్య కః కిల క్షోభ విభ్రమః జీవేన దృగ్విధేనైవ యదా ప్రథమ సర్గతః స్వయం సంవిదితో మార్గేస్తేన ఏవాధ్యాపి గచ్చతి. ఈ విధంగా అంతా చిదాకాశమైనటువంటి బ్రహ్మే అనేటువంటి జ్ఞానము చేత జీవ బ్రహ్మైక్య భావనము చేస్తాడు. ఆ భావనము చేత జగత్తంతా కూడా శూన్యమాత్రమే అనేటువంటి బోధ పడుతుంది. ఆ బోధ చేత జీవుడు క్షోభన పొందకుండా ఉంటాడు. ఇంకా కూడా ఈ విధంగా బ్రహ్మముతోటి ఏకత్వము చేత జీవునికి ఇంకా ఏమాత్రము క్షోభ ఆశ్చర్యము బాధ అనేవి ఇంకెక్కడ ఉంటాయి అంటే ప్రథమ సృష్టి యందు కల్పితుడైనటువంటి హిరణ్య గర్భుడనే సర్వజీవాత్మల యొక్క రూపంలో కూడా ఈ సంసారమున తిరుగాడుచూ ఉన్నాను. ఇంకా కూడా తత్వబోధ చేత ముక్తుడనే అయి ఉన్నాను. ఈ స్వకల్పన చేతనే జీవుడు స్వయంగా బంధము మోక్షము అనేటువంటి మార్గాలను కల్పించుకొని తానే వాటిని అనువర్తిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఈ ప్రకారంగానే సమస్తం చిదాకాశ రూప బ్రహ్మమే అనేటువంటి జ్ఞానం వల్ల జీవ బ్రహ్మైక్య రూపమైనటువంటి అద్వైత భావన స్ఫురిస్తుంది. అప్పుడు దృశ్య జగత్తంతా కూడా శూన్య మాత్రమే లేనిదే అని తెలుస్తాడు. జీవుడింక క్షోభను పొందకుండా ఉంటాడు.
ఎలాగంటే బ్రహ్మము నందు ఐక్య భావన చేత దృశ్య జగత్తంతా శూన్యమే అనేటువంటి భావన కలగవానికి ఇంకా క్షోభ మరి బాధ కానీ లేదు ఆశ్చర్యం కానీ ఏమన్నా ఉంటాయా? ఉండవు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.